మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్‌కి సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్తే మా. మే నెలలోని టారో కార్డ్స్ ప్రకారం 12 రాసుల వరకు ఎలా ఉంటుంది మేడం? ముందు 12 రాసుల వాళ్ళకి ఎలా ఉందో చూసే ముందు మే ఓవరాల్గా ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. ఓవరాల్గా అందరికి ఎట్లా ఉంటుంది అంటే మన వాతావరణం ప్రకారం కానివ్వండి, ఇట్లా దీని ప్రకారం ఎట్లా ఉందో మనం ఒక చిన్న ప్రెడిక్షన్ తోటి చూసి దాని తర్వాత ఇండివిజువల్గా రాశి ప్రకారం ఎట్లా ఉందో చూసుకోవచ్చు. ఓకే, మే మంత్ విమెన్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఓవరాల్గా చూస్తే ఆడవాళ్ళు ఏదైనా వెంచర్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ, ఆడవాళ్ళు ఏదైనా ఒక మంచి మంచి పొజిషన్స్ ట్రై చేయాలనుకున్నా కానీ వాళ్ళందరికీ చాలా ఎక్కువ సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే 100% అని చెప్పను, బట్ అట్లీస్ట్ 80% విమెన్ పవర్ ఎక్కువగా అంటే ఆడవాళ్ళ మీద నడుస్తుంది మే మొత్తం అన్నమాట. సో దిస్ ఈజ్ నెంబర్ 1 ప్రెడిక్షన్. రెండోది ఏంటంటే పంటలు కొంచెము ఇబ్బంది పడే సిచ్యువేషన్. అంటే మన పంటలు మేబీ అంటే నేచర్ ప్రకారంగా చూసుకుంటే కొంచెం ఎక్కువ గాలి వాన ఒక్కసారి 1-2 సార్లు ఆ ప్రెడిక్షన్స్ ఇక్కడ కనపడుతున్నాయి అనమాట. మన చేతికి వచ్చే పంట అంతా టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ మే కాస్త డిస్టర్బెన్స్ వచ్చి వాతావరణంలో ఎక్కువ గాలి ఈదురుగాలు అట్లా వచ్చేసి కొంచెం బాగా ఫాల్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్కి నాట్ అ గ్రేట్ టైమ్ ఇన్ ద మంత్ ఆఫ్ మే. షేర్ మార్కెట్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తున్నారో అనుకుంటే కనుక షేర్ మార్కెట్స్ మే ఆపేసి కొంచెం ఒక 2-3 మంత్స్ మాత్రం ఎక్కువ అంటే కొంచెం డీలా పడిపోయి ఉంటుంది అనమాట షేర్ మార్కెట్. సో ఎవరైనా షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మంచి అడ్వైజర్ తీసుకుని, అంటే మనం ర్యాండమ్గా మనకి ఏదో ఈ మెసేజెస్ వచ్చేస్తూ ఉంటాయి, ఆ మెసేజెస్ని పట్టుకొని మనం ఎక్కడో ఇందులో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ గ్రో అవ్వడానికి కాస్త టైం పడుతుంది. కాబట్టి మంచి అడ్వైజర్స్ని తీసుకుని, ఒక సీనియర్ని ఎవరైనా తీసుకుని వాళ్ళ అడ్వైజ్ మేరకు మీరు షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు కొంచెం బాగుంటుంది అనమాట. ఇది మనకు ఓవరాల్గా మే చిన్న అంటే నార్మల్ జనరల్ ప్రెడిక్షన్స్ ఫర్ ద మంత్ ఆఫ్ మే. ఇప్పుడు మనం రాశి ప్రకారం ఎట్లా ఉందో మనం చూసుకుందాం. ఓకే మేడం, కన్యా రాశి వారికి వచ్చేసి టారో కార్డ్స్ ప్రకారం మనకి ఈ మే నెలలోని ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా వీరు ఈ నెలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? తప్పకుండా అమ్మా. మే 2025 కన్యా రాశి వాళ్ళకి ఎట్లా ఉందో ఒక్కసారి చూద్దాం గైడెన్స్. ఓకే, ఫస్ట్ కన్యా రాశి వాళ్ళకి మీ సీక్రెట్స్ మీ దగ్గరే ఉంచుకోండి. ఫర్ ద మంత్ ఆఫ్ మే అందరినీ పిలిచేసి ఇటురా నీకు ఒక సీక్రెట్ చెప్తాను అని చెప్పేసి మీ సీక్రెట్ చెప్పారా అంతే, మొత్తం FM రేడియో అయిపోతుంది అనమాట. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఓకే, మీరు సీక్రెట్ ఎవరికి చెప్పినా అది లీక్ అయిపోతుంది. కాబట్టి జస్ట్ హోల్డ్ యువర్ సీక్రెట్స్ ఫర్ యువర్ సెల్ఫ్. చాలామంది చెప్తారు కదా మన సీక్రెట్స్ మనమే హోల్డ్ చేయలేకపోతే ఇంకెవరు దాయలేరు. కాబట్టి అది ఒక ప్రెడిక్షన్ మీకు. ఓకేనా? అండ్ హెల్త్ పరంగా కొంచెము మీకు స్టమక్కి సంబంధించిన ఇష్యూస్, అంటే లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ, ఓకే, అక్కడ ఏదైనా ఇబ్బందులు కలిగే అవకాశాలు. ఆడవాళ్ళు అయితే మేబీ మీకు వచ్చే రెగ్యులర్గా PCOD, PCMS ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి, PMS ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఓకే, అంటే ఏంటి, మీరు బయట ఆహారం తీసుకోవడము, స్టేల్ ఫుడ్ ఫ్రిడ్జ్లో పెట్టి అదే పనిగా తినడం ఇట్లాంటివన్నీ, అంటే కొంచెం ఏదైనా పనికిరాదు అన్న ఆహారాన్ని మాత్రం తీసుకోవద్దు. ఓకే, స్టేల్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తినే ఆహారం ఏదైనా ఉంటే చూసుకోండి. ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీకి మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇన్ ద మంత్ ఆఫ్ మే కొంచెం కేర్ఫుల్గా ఉండి ఎక్కువ హైడ్రేటెడ్గా ఉండడము, మీకు ఏవేవైతే సూట్ అవుతాయో అలాంటి ఆహారం మాత్రమే తీసుకోవడం, విరుద్ధ ఆహారం తినకుండా ఉంటే సరిపోతూ ఉంటుంది అనమాట. అండ్ మీరేంటంటే పాత విషయాలన్నీ ఎక్కువగా ఆలోచించి బాధపడుతూ ఉంటారనమాట. ఎప్పుడో మీ చిన్నప్పుడు
చాలా చాలా ఇయర్స్ క్రితం జరిగిపోయిన విషయాలన్నీ అనమాట. మీరు ఖాళీగా కూర్చున్నారంటే జరిగిపోయిన విషయాలన్నీ. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర ఉన్న మెమరీ, గుడ్ మెమరీ ఏంటంటే అందరూ మర్చిపోతారు, కాకపోతే మీరు మర్చిపోరు అనమాట ఆ విషయాన్ని. ఓకే, చిన్నప్పుడు మీరు సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు, ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు కూడా విషయాలు గుర్తుంటాయి మీకు. సో ఇవన్నీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని మళ్ళీ మళ్ళీ వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో అనవసరమైన మనస్పర్ధలు తెచ్చుకోకుండా జస్ట్ లెట్ ఇట్ గో అనమాట. ఎందుకంటే అన్నీ ఏదో మన జీవితంలో అన్నీ అవుతూనే ఉంటాయి అనమాట, మంచి చెడు అన్నీ అవుతాయి. కాబట్టి అవన్నీ యాక్సెప్ట్ చేసేలాగా మనం ఉండాలి. కాబట్టి జస్ట్ లెట్ ఇట్ గో. అవే ఆలోచించి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. అండ్ ఈ మంత్ మీకు ఎక్సలెంట్ మంత్ ఫర్ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా ఎక్సలెంట్ మంత్ అనమాట. మీరు ఏది స్టార్ట్ చేసినా అందులో మీరు సక్సెస్ చూస్తూ ఉంటారు. సో అన్ని విషయాలలో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినా కానీ, కాకపోతే ఈ మంత్ మే ఓవరాల్గా చూస్తే అంత బాగాలేదు ఫర్ ద షేర్ మార్కెట్. బట్ మీరు ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక ఒక గైడెన్స్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే మీకు దాని మీద మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ ఫేవరెట్ కలర్ డార్క్ పింక్ కలర్, అంటే రాణి పింక్ అంటాం కదా, రాణి పింక్. సో టారో చేస్తున్నప్పుడు అన్ని ఇట్లాంటి కలర్సే వస్తూ ఉంటాయి నాకు. కాబట్టి ఎనీథింగ్ అంటే ఇట్స్ ఓకే, మీరు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నప్పుడు ఆ కలర్ క్యారీ చేసుకొని వెళ్తే మీకు ఆ కలర్ క్రిస్టల్స్ వేసుకోవచ్చు, ఆ కలర్ డ్రెస్ వేసుకోవచ్చు, అట్లాంటిది. అయితే ఏంటంటే ఇంకొక మీకు ఒక చిన్న ప్రిడిక్షన్ ఏంటంటే, హెడ్ స్ట్రాంగ్నెస్ ఉంటుంది కదా, తలపొగరు అంటాం జనరల్గా. ఓకే, దాన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే, ఈగో ఇష్యూస్, కొంచెం అహంకారం, ఇట్లాంటివన్నీ ఎంత కంట్రోల్లో ఉంటే మీకు అన్ని ఆపర్చునిటీస్ మీరు ఎంత అప్రోచబుల్గా ఉంటాయి. అంటే చాలామంది మిమ్మల్ని చూసి అబ్బా వీళ్ళ దగ్గరికి వెళ్తే పనులు అవ్వలే, వీళ్ళ దగ్గరికి వెళ్తే చాలా రూడ్గా ఉంటారు అనుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. సో అట్లాంటివి అనుకోకుండా ఉండాలంటే కొంచెం మీ ఈగోని, మీ వీటిని కాస్త కంట్రోల్ పెట్టుకుంటే బాగుంటుంది. ఎవరైనా చూస్తే పర్వాలేదులే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడుకోవచ్చు అనుకునేలా ఉంటే సరిపోతుంది. అండ్ మీకు ఒక చిన్న మంచి రెమెడీ ఉంది, ఒక 5 గురువారాలు. ఓకే, 5 గురువారాలు మీరు మీ ఇంట్లోనే ఎక్కడైనా కానీ 9 దీపాలు వెలిగించండి. ఓకే, 9 దీపాలు. మీరు ఏ గురువుని అయితే నమ్ముతారో, బాబా రాఘవేంద్ర స్వామి కానివ్వండి, దత్తాత్రేయ స్వామి, ఎనీబడి, ఏ దేవుడైనా కానివ్వండి, మీరు ఖచ్చితంగా 9 దీపాలు ఆవు నెయ్యితోటైనా వెలిగించవచ్చు, నువ్వుల నూనెతోటైనా వెలిగించవచ్చు. దేర్ ఈజ్ నో రూల్ అనమాట ఎట్లా వెలిగించాలి, కొంతమంది మెసేజెస్ చేస్తూ ఉన్నారు, చిన్న చిన్న రెమెడీస్ ఇవన్నీ. దీని గురించి ఎక్కువ ఆలోచించద్దు, ఇక్కడ ఎట్లా వెలిగించినా ఏం కాదు. బట్ ఈవినింగ్ టైంలో ఎస్పెషలీ 9 దీపాలు అక్కడ కూర్చొని కాసేపు భగవంతుడి ధ్యానం చేసుకుంటే సరిపోతుంది. 5 గురువారాలు అట్లా చేయండి. అండ్ మీ మనసులో ఏదైతే కోరిక ఉందో, ఇప్పటిదాకా చాలా స్టక్ అయిపోయి ఉంటుంది కదా ఒక వర్క్, ఆ వర్క్ అవ్వాలంటే ఈ 5 గురువారాలు ఈ చిన్న రెమెడీ చేస్తే 5th వీక్ కల్లా మీ వర్క్ ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది. అండ్ భక్తితోటి, శ్రద్ధతోటి మాత్రమే చేయండి. నమ్మకం, భక్తి, శ్రద్ధ, ఈ 3 అవసరం రెమెడీస్ చేయాలంటే. భగవంతుడికి చాలా రెమెడీస్ చెప్తూ ఉంటాం కదా, చేయాలి అనుకున్నప్పుడు టెస్ట్ చేయడానికి కాకుండా నమ్మకంతో చేస్తామంటే షార్ట్ మీరు అనుకున్న వర్క్స్ అన్నీ అయిపోతాయి. కాకపోతే చెప్పినట్టు హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. ఓకే మేడం, కన్యారాశి వారికి వచ్చేసి మే నెలలోని ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా వీరికైతే ఈ నెల చాలా బాగుంది అనేసి చెప్పారు. అలాగే చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది అనేసి అన్నారు. నమస్కారం. నమస్తే మా.